వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో రైతు సమస్యలపై మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. ఖానాపురం మండల కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతులు పండించిన వడ్లకు బాకీగా ఉన్న 26,60,00,000 రూపాయల బోనస్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. బోనస్ చెల్లించకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదని స్పష్టం చేశారు. రైతులకు పూర్తి రుణమాఫీ చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. యూరియా కొరతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన రైతులు పస్తులతో లైన్లలో నిలబడుతుంటే అధికార పార్టీ ఎమ్మెల్యే సమీక్ష సమావేశం కూడా నిర్వహించకపోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకే పరిమితమై రైతులపై మోసపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో రైతులు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచ్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము రైతులను మరోసారి మోసం చేసింది. బోనస్ బోగసై బోగస్ మాటలు చెప్పడంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో సక్సెస్ అయింది. ఇంకా ప్రజలు చైతన్యం కాలేదని, వాళ్ళ నిజస్వరూపం తెలియలేదనే భావనతోటి ఇంకా కూడా బోగస్ మాటలు చెప్పడం జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ పేరు మీద ఆర్ట్స్ కాలేజ్ ఆడిటోరియంలో స్వయంగా రాహుల్ గాంధీ గారిని, వారి అధినేతలను తీసుకొచ్చి వ్యవసాయ మేనిఫెస్టో విడుదల చేసింది. అన్ని పంటలకు బోనస్ అన్నది. అంటే వరి ధాన్యంతో పాటు పత్తికి కానీ, అదేవిధంగా మొక్కజొన్న కానీ, అపరల్స్ కానీ అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి ప్రకటించారు వారి మేనిఫెస్టో పేజీ నంబర్ 8లో. తీరా ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చి గద్దెనెక్కిన తర్వాత మేము ధాన్యానికి మాత్రమే బోనస్ ఇస్తాం అని చెప్పి మిగతా పంటలు పండించే రైతులను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. వరి ధాన్యానికి బోనస్ అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జీవో ఇచ్చేసరికి సన్నధాన్యానికి మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పి జీవో ఇచ్చాము. అంటే ఐసుగడ్డ శాస్త్రం అది. పైనుంచి కిందికి వచ్చేసరికి ఏం మిగిలినట్టు సన్నధాన్యం బోనస్ ఆశ మీద ఎక్కువ పెట్టుబడి పెట్టి సన్నధాన్యాన్ని పండించినటువంటి రైతులను అప్లపాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. మన నియోజకవర్గంలో ఇటువంటి రబీ పంటకు సంబంధించినటువంటి సన్నధాన్యం కొనుగోలు విషయంలో మన నియోజకవర్గానికి పైసా రాలేదు, మన జిల్లాకు పైసా రాలేదు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 262 కోట్ల రూపాయలు సన్నధాన్యానికి బోనస్ డబ్బులు బాకీ పడ్డారు. దాదాపుగా 90,000 మంది రైతులకు బాకీ పడి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 2-3 నెలలు గడిచింది. కాంటాలు ఎత్తిళ్ళు, ధాన్యం అమ్మిళ్ళు, బోనస్ మాత్రం బోగస్ అయిపోయి రైతులను మోసం చేసిండ్రు. అయినప్పుడు కూడా రైతులు మరి ఎక్కడ కూడా తగ్గకుండా మళ్ళీ అప్పులు చేసి పంటలు వేసుకున్నారు. పెట్టుబడి పూర్తయింది. యూరియా సరిగ్గా ఇస్తలేరు. యూరియాకు అరిగోస పెడుతున్నారు రైతాంగాన్ని. చిన్న చితక సన్నకారు రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రోజువారీ కూలి 750 నుంచి 1000 రూపాయల కూలి వదిలిపెట్టి రోజు పరుగు పందెంలో పోటీ పడుతున్నారు 70-80 సంవత్సరాల వృద్ధులు, మహిళలు. స్కూలు పోయేటువంటి 5వ 6వ తరగతి విద్యార్థులు కూడా యూనిఫామ్ వేసుకొని క్యూ లైన్లో నిలబడడం అనేది నిజం కూడా ప్రభుత్వానికి సిగ్గుచేటు. అయినప్పటికీ మన నియోజకవర్గంలో మన స్థానిక ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు ఏ ఒక్కనాడు ఈ నియోజకవర్గ రైతుల సమస్యల మీద ఒక్కనాడు కూడా సమీక్ష చేయలేదు. యూరియా కొరత మీద ఒక్కనాడు కూడా రైతులకు భరోసా ఇవ్వలేదు. మార్కెట్ అధికారులను కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ, వ్యవసాయ అధికారులను కానీ ఏనాడు కూడా వారిపైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం కానీ, ఇక్కడ డిమాండ్ను ముఖ్యమంత్రి దృష్టికో, వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికో తీసుకెళ్ళి
అదనపు కేటాయింపులు చేయించడానికి ఏమాత్రం ఆలోచన కూడా చేయలేదు. మరో 10 రోజులు దాటితే అదను తప్పుతున్నది. జిల్లాల్లో వాళ్ళ ఎమ్మెల్యేలో మంత్రులు పోయి ఆ రైతుల ఖాతాల్లో కొట్టించుకునే పరిస్థితి ఉన్నది. మనకు చెప్పేవాడు ఉన్నారు కానీ వినేవాడు లేడు. ఎవరికి చెప్పుకోవాలో రైతులకు అర్థం కాని పరిస్థితి ఉంది. అట్లా 11,937 మంది రైతులు సన్న ధాన్యం అమ్ముకొని బోనస్ కోసం 27,76,00,000 రూపాయలు ప్రభుత్వం పడ్డటువంటి బాకీ వసూలు చేసుకోవడం కోసం ఎదురు చూస్తున్నారు. అంటే ఈ సందర్భంగా యూరియా కోతలు ప్రభుత్వం బాకున్న డబ్బులు ఇయ్యదు. రైతులు కష్టపడి పంట పండించుకుందామంటే మరో పంట సరిపడా యూరియా ఇవ్వదు. ఈ రకంగా రైతులను మానసిక వేదకు గురి చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తరఫున రేపు స్థానిక సంస్థల ఎన్నికలు పెడతారట. పెట్టే ధైర్యం కనుక కాంగ్రెస్ పార్టీకి ఉందని ఇంకా అనుకుంటలేరు, ప్రజలు నమ్ముతలేరు. ఒకవేళ స్థానిక ఎన్నికలు పెడితే కాంగ్రెస్ గుర్తు మీద నిలబడ్డటువంటి నాయకులు జాగ్రత్త, గల్ల పెట్టే జాగ్రత్త, ఒళ్ళు జాగ్రత్త. ప్రజలంతా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిలబడేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ గుర్తు మీద నిలబడేటువంటి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కండవ కప్పుకొని నిలబడేటువంటి కాంగ్రెస్ నాయకులారా జాగ్రత్త. మునిగేది మీరే. మీ నాయకులు మీరు చేసినటువంటి మోసాలు మామూలుగా లేవు. ముందస్తు నాట్లు వేసుకున్నటువంటి మరి రైతులకు సంబంధించినటువంటి మరి వరి పంట ఇలా ఎర్రబారుతున్నది. మరో 10 రోజులు గడిస్తే వరి పంట మొత్తం ఎర్రబారేటువంటి ప్రమాదం ఉన్నది. తద్వారా దిగుబడి మొత్తం కింద పడిపోయే ప్రమాదం ఉన్నది. ఉదికు రైతు భరోసా మోసం చేసిళ్ళు, 2 సార్లు మోసం చేసి ఎన్నికలని అనుకొని ఎన్నికలు వస్తున్నాయి స్థానిక ఎన్నికలని చెప్పి రైతు భరోసా ఒక్కసారి చేసిళ్ళు, 2 సార్లు మోసం చేసిళ్ళు. వీళ్ళ కష్టపడి పండించినటువంటి సన్నధాన్యాన్ని ఎత్తి మన ప్రాంతంలో 2 నెలలైంది, రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాల్లో 3 నెలలైంది. మరో నెల 15 రోజులైతే మళ్ళీ పంట చేతికి వస్తుంది. దీనికి సంబంధించి గతంలో అనేక సార్లు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ అనేక సార్లు ప్రతిపక్ష ఎక్స్ఎమ్మెల్యేగా నేను గతంలో అనేక సార్లు బహిరంగ లేఖ కూడా రాయడం జరిగింది. నర్సంపేటకు పైలట్ ప్రాజెక్ట్ అనేటువంటి వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని 60 కోట్ల రూపాయల మీద కుట్ర చేసి స్థానిక ఎమ్మెల్యే దాని మీద కుట్ర చేసి ఆ పథకాన్ని రద్దు చేపించి తిరిగి వాపసు పంపించింది కాంగ్రెస్ పార్టీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.